మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాలు ప్రారంభించిన బాబ్జీ. సమిష్టి కృషి సమిష్టి సహకారం ఫలితంగా రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత జన్మదిన వేడుకల కార్యక్రమం విజయవంతమైనందుకు కూటమి నేతల ఆనందానికి హద్దులు లేవు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి నేతల ఆధ్వర్యంలో హోం మినిస్టర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన బర్త్డే వేడుకల్లో మేడంకు శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి నేతలు కేక్ కటింగ్ చేశారు. అనంతరం మహిళలకు దుప్పట్లు పంచారు. హెట్రో కంపెనీ వారు ఇచ్చిన వ్యాయామ పరికరాలను కూటమి నేతలు ప్రారంభించారు. అనంతరం అనిత పుట్టినరోజు సందర్భంగా వాలీబాల్ నియోజకవర్గ స్థాయి పోటీలు, క్రికెట్ టోర్నమెంట్లు ఏర్పాటు చేశారు. కూటమి నేతల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతిని షీల్డ్లను అందించారు. సందర్భంగా గూటూరు శ్రీనివాసరావు రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మార్చినటువంటి అనితమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా మన 22వ తారీఖుని నాయకులందరం కలిసి ఈ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో విన్నర్స్ గా వాలీబాల్ టోర్నమెంట్ లో విన్నర్స్ గా పాయకరావుపేట, రన్నర్స్ అప్ గా ధర్మవరం, థర్డ్ ప్రైజ్ శ్రీరాంపురం, ఫోర్త్ ప్రైజ్ పెదకుమూరు గెలుపొందడం జరిగింది. వాళ్ళకి పెద్దలందరి చేతుల మీదుగా షీల్డ్ తో పాటు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ లో కూడా 2 విన్నర్స్, రన్నర్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్రికెట్ లవర్స్ విన్నర్స్ ఆర్ఎఫ్సి సెకండ్ ప్రైజ్ పొందడం జరిగింది. ఈ దీనిలో భాగంగా ఈ రోజు మహిళా ఆరోగ్య వికాస్ అనే పేరుతోటి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఆ మెడికల్ క్యాంప్ లో దాదాపుగా ఒక 40 మంది వాళ్ళ యొక్క చెకప్ చేస్తున్నారు. తర్వాత అందరం కలిసి గ్రౌండ్ లోకి హెట్రోడాక్స్ వారి సౌజన్యంతో ఇష్యూ చేసినటువంటి జిమ్ పరికరాలన్నీ కూడా ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి అందరికీ ముఖ్య కారణం ఏంటంటే ఆవిడకి మన మీద ఎంత ప్రేమ ఉందో చూపించుకోవడానికనే ఈ కార్యక్రమాలు అందరూ కలిసికట్టుగా నిర్వహించి దిగ్విజయం చేశాం. ఈ కార్యక్రమంలో పాల్గొనినటువంటి క్రీడాకారులకు మరియు కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయడానికి పనిచేసిన ప్రతి మనిషికి కూడా, కార్యకర్తకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పాయకరావుపేట శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ హోం మరియు విపత్తుల శాఖ మంత్రివర్యులు శ్రీమతి అనితమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా గూటూరు శ్రీని గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు పాయకరావుపేటలో నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ యొక్క పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ పాయకరావుపేట ఇందిరా కాలనీ, అంటే మా ఇందిరా కాలనీ టీం గేళ్లు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం కూటమి నాయకులందరూ కలిపి గూటూరు శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా మా యొక్క క్రీడాకారుల తరపున, మా తరపున, అందరి తరపున కూడా గూటూరు శ్రీని గారికి మా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడం చాలా అరుదు. ఈ రోజుల్లో కనుమరుగైపోతున్న వాలీబాల్ ని మళ్లీ తెరమేకి రప్పించి ఏదైతే వాలీబాల్ పోటీలు నిర్వహించారో ముఖ్యంగా ఈ యొక్క శ్రీని గారికి, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఆల్ ది బెస్ట్ మహేంద్ర కాలనీ టీం కి. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ కలిసింది కాబట్టి మేమందరూ నాయకుల తరఫున సరే అందరి నాయకుల తరఫున మేము ఇందిరా కాలనీ నాయకులు పెద్దలందరి తరఫున కూడా మేము అభినందనలు తెలియపరుస్తూ, అలాగే రేపు మా ఇందిరా కాలనీలో వాలీబాల్ కోర్టు గవర్నమెంట్ వారు శాంక్షన్ చేశారు అనితమ్మ గారి ఆధ్వర్యంలో. అలాగే మా పెద్దలందరి సహకారంతో ఆ యొక్క వాలీబాల్ కోర్టు శంకుస్థాపన చేశారు, ప్లేస్ చూడడం జరిగింది. అదే ప్లేస్ లో కోర్టు నిర్వహిస్తామని చెప్పేసి మేమందరం కూడా సభాముఖంగా ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తూ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అలాగే ఈ యొక్క కోర్టు ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ కోర్టు పూర్తయిన వెంటనే మళ్లీ నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ అదే కోర్టులో పెడతామని చెప్పేసి మీ యొక్క తెలియపరుస్తూ ఈ యొక్క అవకాశం మా యూత్ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా